జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమం కానీ చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు అనేవి అధికంగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారంలో సూర్యుడు కర్కాటక రాశి నుంచి ఆయన సింహరాశిలోకి వస్తున్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ రావటానికి చాలా అనుకూలమైన సమయము. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఈ సమయం బాగున్నది. 12వ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశి రాబోతున్నారు 21వ తారీఖు నుంచి. దాని మూలంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా సరే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా సరే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. దగ్గర దాకా సంబంధాలు రావడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం మాత్రం ఆలస్యం అవుతుంది. ఎవరైతే వివాహం అయిందో వాళ్ళకి మాత్రం పార్ట్నర్తో గొడవలు ఉంటాయి. దానికోసమై ఈ 23వ తారీఖున శని అమావాస్య ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.